మండిపడ్డ మంత్రి సీతక్క 10 ఏళ్ల అధికారంలో బారాస ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు చెప్పాలని డిమాండ్. విమర్శ కోసం విమర్శ చేయొద్దు అంటూ అసెంబ్లీలో బట్టి విక్రమార్కకు చురకలు అంటించిన కేటీఆర్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని భరోసా. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన నోబెల్ పురస్కార గ్రహీత మైకేల్ క్రీమర్. విద్య, వైద్యం, వ్యవసాయం పలు అంశాలపై చర్చ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార విపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన సినిమాలో కోట శ్రీనివాసరావు కోడికూర కథలాగే ఉంటుంది అంటూ విమర్శించారు. లక్షలాది పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారు. బీఆర్ఎస్ పేదిండ్లలో ఎవరికి ఇండ్లు ఇచ్చారని సీతక్క ప్రశ్నించారు. బంగారు తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్తుంటే ప్రజలు నిజమని నమ్మారు. ఉద్యోగాల విషయంలో కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. మేం ప్రకటించిన పథకాలకు కొంత చెప్పించి ప్రకటించారు. అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? మా పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం బాధ కలుగుతుందని విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. చెప్తున్నా ఎందుకే లేదు. ఇంకొకటి దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబుల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడమో లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి 20,000, 1,00,000 ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చినాయి 5,600 లిస్టు. లక్ష్మమ్మ గారు కూడా 24,000 పెన్షన్ తీసుకుంటుంది సార్. సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది, అది మా నోటీస్కి రాలేదు. ఆమె 24,000 పెన్షన్ తీసుకుంటుంది, ఇటు 2,000 పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి వారు చెప్పారు ఉద్యోగులకు 2 పెన్షన్లు ఇస్తామని చెప్పారని. ఎస్, మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు. కానీ మీ నాయకుల కుటుంబాలు వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి. ఇంకోటి మేము బాగా సంపద పంచినాం. 25,000 కోట్ల రూపాయలు హైవేలు, ఫామ్ హౌస్లకు, మరి అదేవిధంగా దున్నటువంటి వాళ్లకు, కష్టపడేటోళ్ళకేమో పట్టాలేదని మీరు ఇవ్వలేదు. మీరు ధరని తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి సాగులో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు. కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్. అదేవిధంగా పేదలకు ఇండ్ల విషయం మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు. లక్షలాది మంది పేదోళ్ళకి ఇండ్లు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చారు సార్? 10 ఏళ్ళల్లో ఎవరికి ఇండ్లు ఇచ్చారు? కాబట్టి మీరు ఇండ్లు ఇవ్వలే. బంగ్లాలు చెప్తున్నారు ఓకే, బంగ్లాల గురించి చెప్తున్నారు ఓకే, పేదల బాధల గురించి కూడా మాట్లాడండి. కాబట్టి ఇవాళ అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంవత్సరాల తరబడి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు. మేము నిజంగానే అనుకున్నాం సార్, మీరు రోజు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం, బంగారు తెలంగాణే ధనిక రాష్ట్రం అని. ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా మరి మీరెందుకు అమలు చేయలేదు? మేము 6 గ్యారంటీలు ఇస్తే మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే మీరు 400కే ఇస్తామన్నారు. మేము 15,000 అంటే రైతు భరోసా రైతు బంధు మీరు 16,000 అన్నారు. మరి అన్ని ఎన్నికల ముందు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టిరు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి చేయలేదు, కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టుకున్నారు. అంటే మీరు మోసం చేద్దామని కదా. మీకు వ్యవస్థ తెలిసి కూడా మేము బయట నుంచి మా ప్రభుత్వం ఆశతోటి నిజంగా ప్రజలకు బాగా చేయాలని మా ప్రభుత్వం ఇవన్నీ పెట్టినాం. మాకు టైం ఉంది, ఇంకా మాకు టైం ఉంది చేసుకోవడానికి. మీరు 10 ఏళ్ళలో చేయలే కదా. మీరు అన్ని పేపర్ లీకేజీలు ఇచ్చారు, ఇండ్ల పేదలకు ఇండ్లు ఇవ్వలేదు. మీరు పెన్షన్ కూడా 57 సంవత్సరాలకే ఇస్తానని మీరు గతంలో 2014 నుంచి 18 వరకు అధికారంలో ఉన్నారు.
18లో మేనిఫెస్టోలో పెట్టారు. ఎప్పుడు ఇచ్చారు? 3.5 ఏళ్ళ తర్వాత పెట్టారు. అదేవిధంగా 2000 పెన్షన్ కూడా ఎప్పుడు పెంచారు? మీరు అధికారంలోకి వచ్చినాక 6 నెలల తర్వాత పెంచారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము అనుకున్నాం నిజంగా అద్భుతంగా ధనిక రాష్ట్రం ఉంది, రైతులకు ప్రజలకు అన్ని ఇద్దామని. కానీ 6 నెలలు సాధ్యం కాలేదు. కొన్ని మీరు రైతు రుణమాఫీ అని చెప్పి 8-10 ఏళ్ళు చేసిరు, అనేక విడతలుగా చేసిరు. ప్రముఖ ఉద్యోగుల జీతాల విషయంలో విమర్శ కోసం విమర్శ చేయొద్దు. మీ ప్రభుత్వంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందలేదని గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చురకలంటించారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో మిగులు బడ్జెట్తో అప్పచెప్పితే అప్పుల పాలు అప్పుల కుప్ప చేశారని కాంగ్రెస్ నేతలు అనడం సరికాదు. 2014లో రెవెన్యూ సర్ప్లస్ 369 కోట్లు, 2022-23లో రెవెన్యూ సర్ప్లస్ 5,944 కోట్లతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పాం. ఇది వాస్తవం కాదా? మీరు ఇటీవల ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ 297 కోట్లు, తమకు 369 కోట్లతో అప్పచెప్పితే 5,944 కోట్లతో అప్పచెప్పాం. ఇది తప్ప అప్పుల పాలైంది అని ఎలా అంటారు? జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థిక మంత్రి అనడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను. 47 పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మీరే చెప్పారు హయ్యర్ ఫిస్కల్ స్ట్రెస్ ఉంది, 47 ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దానివల్ల ఫిస్కల్ స్ట్రెస్ ఉందని చెప్పారు. కానీ 44 పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ 74% అని మీరే చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ రైట్? కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిస్కల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా? లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74% తో భారతదేశంలో హైయెస్ట్ ఉన్నామన్నమాట కరెక్టా? మీరు చెప్పాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ 4 రకాలు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్. అధ్యక్ష, లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్, ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ లో భారతదేశంలో ఈరోజు 84% SOTR తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం, మొదటి 3లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా, ఇంకెవరి మీదనో మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో, యూనియన్ బడ్జెట్ లో రాలేదనో మనం బీరిపోకుండా, బిత్తిరి కాకుండా మనం బ్రహ్మాండంగా SOTR 84% అధ్యక్ష. 4 కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్ లో. ఒకటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, రెండవది సెంట్రల్ లో మనకు వచ్చే షేరు, మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, నాలుగవది మనకు ఇంకోటి చెప్తాను సార్, 4 ఉంటాయి సార్. ఆ 4లో మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట, ఈరోజు 2014లో రెవెన్యూ రిసీట్స్ ఎంత, మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష, దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా, మిగులు బడ్జెట్ స్టేటా, లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష? జీతాలు, భత్యాలు, అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్, దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి. ఈ 4 తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది. మాటికి ఒక మాట అంటారు అధ్యక్ష, వీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పచెప్పిపోతే అప్పుల కుప్ప చేసిండ్రు, అప్పుల పాలు చేసిండ్రు రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. 2014లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 369 crore. 2022-23లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 5,944 crore. నిన్న మీరు పెట్టిన బడ్జెట్ లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష 297 కోట్లు. అంటే మీరు మాకు 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో అప్పచెప్తే మళ్ళా మీకు అప్పచెప్పినాడు కూడా మేము 5,944 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదే కదా రెవెన్యూ సర్ప్లస్. నేను చెప్పింది తప్ప? మరి అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట. జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి అన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ, మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప? మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టారు శాలరీస్, పెన్షన్స్. అందులో ఏం చెప్తున్నారు? శాలరీసు, పెన్షన్స్, సబ్సిడీలు, ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో, స్పీచ్లో ఏం చెప్తారు అధ్యక్ష? జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా? దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారి రిప్లైలో చెప్పండి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నేను మొన్నే చెప్పాను, రిప్లైలో చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాంగ్ సార్, ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే. దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి.
అధ్యక్ష మేము ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. మొన్ననే హరీష్ రావు కేటీఆర్ గారు 1 మినిట్. ఒకటే నిమిషం. నేనే అధ్యక్ష వారు రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసిప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023, 24 వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒక్కసారి చెప్పండి అధ్యక్ష. దేనికోసం? ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష. కేటీఆర్ స్పీకర్ సార్. ఎస్ సార్, ఐ అగ్రీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మానుకోండి. రెండవది నికర అప్పు. వారు పదే పదే చెప్తారు అధ్యక్ష, 6,71,000 కోట్ల అప్పు అని వారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు అయితే నెలకు 7,000 మిత్తి కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం, నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు. నా మాటినండి, మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది. దయచేసి చూసుకోండి. ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి. బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది, హౌస్లో నడవదు అధ్యక్ష. ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష. 7.9% అధ్యక్ష. గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. టాని లంక, కూనాలంక, గురజాపు లంకల్లో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించారు. ఇళ్లు ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 3,000 రూపాయల చొప్పున అందించారు. వర్షాలకు పొలాలు మునిగిపోయాయని, నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. నది కోత నివారణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అప్పుడు సుమారు 1 నెల రోజులు లంకలో ఉంటాం. లంక అంతా మునిగిపోవడం వల్ల ఈ లంకలో ఉన్న పంటలన్నీ కూడా ఏదైతే హార్టికల్చర్ పంటలు ఉన్నాయో, కూరగాయ తోటలు కానీ, మొక్కజొన్న కానీ అన్ని కూడా పూర్తిగా పాడైపోతున్నాయి. ఇవన్నీ కూడా మరి హార్టికల్చర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులందరినీ కూడా ఆదుకుంటాం. అదే విధంగా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా నియోజకవర్గం సముద్రానికి దగ్గరలో ఉండటం వల్ల ఈ వరదలు వచ్చినప్పుడల్లా మనకున్న స్లూయిస్లు అన్ని మూసేయడం వల్ల పైన వచ్చిన నీరంతా కూడా వరి చేల్లో కూడా పొడిచేసి మన నియోజకవర్గంలో చేలన్నీ కూడా తొలకరి పంట 10 సంవత్సరాలు పాడవుతుంది. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వారందరికీ కూడా ఏదైతే నష్టపోయారు పంట అందరికీ కూడా మన ప్రభుత్వం నుంచి తక్షణ సాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే లంక గ్రామానికి వచ్చి మరి ఒక వారం రోజుల్లోనే వచ్చి స్టార్ట్ చేస్తారని చెప్పి సుమారు సంవత్సరం అయింది. ఎటువంటి నిధులు ఇవ్వలేదు, ఎటువంటి వర్క్ కూడా శాంక్షన్ లేకుండా తప్పుడు ప్రచారాలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఎస్టిమేట్ లేదు. మొన్న నేను అడ్వర్సర్లు పిలిచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లు వర్క్ పెట్టారన్నారు. అక్కడైనా వర్క్ శాంక్షన్ అయిందా, టెండర్ పిలిచారంట. కనీసం ఎస్టిమేట్ కూడా ఇవ్వకుండా ఆ రోజు ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి వెళ్ళారు ఎక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు. కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఏదైతే రైతులకు నష్టం జరిగిందో అంతా కూడా ఆదుకుంటాం. అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత ఆర్థికవేత్త ప్రొఫెసర్ మైకేల్ క్రీమర్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మైకేల్ క్రీమర్ను చంద్రబాబు సత్కరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సీఎం ఎక్స్ ద్వారా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రొఫెసర్ మైకేల్ క్రీమర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్లోరినేటెడ్ నీటి సరఫరా పై ఎవిడెన్స్ యాక్షన్ అనే సంస్థతో కలిసి రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా విభాగం పనిచేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో 500 గ్రామాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం తానేలంకలో ఉన్న అంబేద్కర్ మహిళా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్ బ్యాగ్స్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాటి కాలంలో వెనుకబడిన షెడ్యూల్ కులానికి చెందిన విద్యార్థులు బాగా చదువుకోవాలి అనే ఒక ఆంక్షతో ఈ గురుకుల పాఠశాలను స్థాపించిన ఘనత నందమూరి ఎన్టీ రామారావుది. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే
ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగానే ఈరోజు ఈ బ్యాగ్స్ కానీ స్కూల్ డ్రెస్ కానీ విద్యార్థులకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. మా స్కూల్లో ఆడుకోవడానికి గ్రౌండ్ లేకపోవటం ఉన్న స్థలం అంతా ఖాళీగా ఉంటుంది. మీరు కొంచెం దయ చూపి పిల్లలు ఆడుకోవటానికి గ్రౌండ్ ఏర్పాటు చేస్తారని వేడుకుంటున్నారు. అలాగే పాఠశాలలో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసి మెయిన్ గేట్ వద్ద సీసీ కెమెరాలు పెట్టి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే బుచ్చిబాబుకి విన్నపించుకున్నారు. అయితే ఈ విద్యా కానుకలో భాగంగా ఇచ్చేటువంటి వీటి వల్ల మా పిల్లల్ని మేము ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ చూసుకున్నట్టుగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ కానీ వాళ్ళు వేసుకున్న బ్యాగ్ కానీ షూస్ కానీ అంత క్వాలిటీతో ఉన్నాయండి పిల్లలకి ఇచ్చినటువంటివి. వాటి విషయంలో కూడా మేము చాలా థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే సార్ కూడా తెలియజేసుకున్నాం సార్. చదువుకునే పిల్లలు చాలా మంది చాలా వయసులో ఉన్నారని చెప్పి మేడం గారు చెప్పారు. సుమారు 570 మంది స్టూడెంట్స్ కళాశాలలో పనిచేశారు. అదేవిధంగా గతంలో కూడా నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ కూడా డెవలప్ చేశారు. మ్యాక్సిమం ఇక్కడ అప్పుడు కూడా ఫిల్లింగ్ అడిగారు స్కూల్లో ఫిల్లింగ్ చేయలేదు. కాకపోతే బాల్ కట్టి ఈ సెట్ కూడా కట్టడం జరిగింది. తప్పనిసరిగా మరి మన పీటీ మేడం గారు అయితే వచ్చినప్పుడు చెప్తారు నాకు గ్రౌండ్ కావాల్సిన స్పోర్ట్స్ ఇబ్బంది అని చెప్పిన మేడం గారు కూడా చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరంలోనే ఈ గ్రౌండ్ ఫిల్లింగ్ చేయడానికి గుర్తు బాధ్యతలో తీసుకుంటాం. ఎవరైనా అవసరమైన ఎంట్రన్స్ నుంచి వెళ్తారు కాబట్టి ఎందుకంటే మెయిన్ కెమెరాస్ ఎంట్రన్స్ లో ఉంటుంది. అదేవిధంగా ఈ ఏదైతే ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్ కూడా కాబట్టి దాన్ని కూడా అవసరమైతే స్వచ్ఛమైన రాకపోయినా సిఎస్ఆర్ పెట్టి ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తాం. మీరందరూ కూడా ప్రభుత్వం ఏదైతే అమ్మఒడి చెప్తున్నారో తల్లికి వందనం అనేక స్కీమ్స్ ద్వారా మీ అందరికీ ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి మరి మనకి 24/7 24 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మంత్రిగా మన లోకేష్ గారు, మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఏదైతే విద్యుత్తో దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అన్నింటిలో కూడా మంచి స్టాండర్డ్స్ తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంలో మన ప్రభుత్వం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని రోజులు తీసుకొచ్చి చేస్తాం. అదే బాధ్యతలు మీరందరూ కూడా పనిచేసి పిల్లలందరినీ కూడా మరింత ఉన్నత చదువుకున్నాను. ఎందుకంటే మనకు తెలిసి నేను నెలలకే మన స్కూల్లో అనేక మంది వచ్చి గుర్తు పాఠశాలలో సీట్లు కావాలని చెప్పి 100,000 మంది వచ్చారు. మరి కొంతమందికి ఇంటర్వ్యూ అప్పటికే మరి ఇంటర్మీడియట్ ఎంత ఫుల్ అయిపోయి 9th, 8th, 7th క్లాస్ 2 సీట్లు ఉన్నాయని చెప్పి మేడం గారు చెప్తాం. 5th, 6th లో 25 సీట్లు ఖాళీ ఉన్నాయన్నప్పటికీ ఎందుకంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. కాబట్టి పరదేశీ మాంబ అమ్మవారు అంటే ఆ గ్రామస్తులకు ఎంతో విశ్వాసం, పరమభక్తి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రమ్మపాలెం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో అమ్మవారి పండుగను 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆలయ అనువంశికులకు ఆనవాయితీ. 10 రోజుల పాటు గ్రామంలో ఆలయ అనువంశిక పూజారి వెంకట అప్పారావు గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగించి గ్రామస్తులకు నుదిత తిలకం దిద్దుతారు. చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం భారీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ అనువంశిక ప్రతినిధులు సుఖవాసి అజయ్, పిల్ల పాత్రుడు, పిల్ల సూర్యనారాయణ, అప్పల నరసయ్య పాత్రుడు, మరికొంతమంది ఆలయ ప్రతినిధులు అమ్మవారి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. మా తాత తండ్రుల కానించి ఈ పండుగ చేస్తాను. పూజారిగా ఉంటాను. గ్రామంలో
ఈ 3 ఊళ్ళు ఇంకో 3 ఊళ్ళు కూడా మొత్తం. ఇప్పుడు దివాన్ అంటే పూర్వం రాజుల కాడి నుంచి ఉన్నది. ఈ తరం చేశారు, మా నాన్నగారు చేసేవారండి.